హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. నా వెనకాల కనిపిస్తుంది అరుణాచలం కొండ. సో ఎస్టర్డే నిన్న ఫస్ట్ డే అయిపోయింది, కార్లో గిరివలయం చేసాము. ఇవాళ నడిచి చేద్దామని అనుకుంటున్నాము. సో టైం వచ్చేసి 8 అయింది. సో ఇది అరుణాచలం కొండ. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, నడవటం స్టార్ట్ చేస్తున్నాము. ఏదన్నా ఒక లింగం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ఆ లింగం దగ్గర ఎండ్ చేసి దేవుని దర్శనం చేసుకోవాలి. నిన్న కార్లో 1 అవర్ పట్టింది, ఇవాళ 4 to 4 అవర్స్ పడుతుందని అనుకుంటున్నాము. సో సో మా స్టే వచ్చేసి ఇక్కడ హోటల్ తమిళనాడు. సెకండ్ నైట్ అరుణాచలం కొండ మా హోటల్ దగ్గర నుంచి. ఇది మన ఎదురు రోడ్డు కనిపిస్తుంది కదా, దీని చుట్టే తిరగాలి. ఫస్ట్ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, సాక్సులు వేసుకుని వెళ్తున్నాము. సో అది పాయింట్, చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఎండ్ చేయాల్సిందే అది. సో కాళ్ళ నొప్పులన్నీ ఆగిపోకూడదు. అది మేము టిఫిన్ తిని వెళ్తున్నాము, ఎందుకంటే 14 కిలోమీటర్స్ కదా, ఇబ్బంది అవుతుందని. సో అది ఇప్పుడే 8కి స్టార్ట్ చేస్తున్నాము. అన్నీ చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మెయిన్ అరుణాచలం గుడి అండి. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేది ఇంద్రలింగము. సో ఇంద్రలింగము ఫస్ట్ ఈ ఇంద్రలింగం నుంచే స్టార్ట్ చేయాలి. గుడికి కరెక్ట్గా 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇది ఇంద్రలింగం. ఇది ఫస్ట్ స్టార్ట్ ఇక్కడ నుంచే చేస్తాం, మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి. సో మేము రోడ్డు మీద ఇప్పుడు ఫస్ట్ లింగం అయిపోయింది. సో ఇంద్రలింగం అయిపోయింది. సెకండ్ అగ్నిలింగము. ఇది అరుణాచలం కొండ. అక్కడ ఎదురుగా గణేష్ టెంపుల్. ఇటు నుంచి మేము లెఫ్ట్ వెళ్తే కనుక అగ్నిలింగం వస్తుంది. సాక్స్లు వేసుకుని నడుస్తున్నాయి, ఎందుకంటే ఇది తార్ రోడ్డు కదా, కాళ్ళు ఎండెక్కిందంటే కాలుతాయి. అగ్నిలింగం అన్ని రోడ్కి లెఫ్ట్ సైడ్లో నడుస్తున్నాము. సో అన్నీ కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి, ఒక్క అగ్నిలింగం మాత్రం రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. మా హస్బెండ్ చూడండి, ఇదిగో కార్తో ఫాలో అవుతున్నాడు. హలో, నమస్తే అండి, రండి. విఘ్నేశ్వర టెంపుల్ ఇది, అగ్ని తీర్థం. ఇట్లా అంటే చాలా వస్తాయి టెంపుల్స్. సో అగ్నిలింగం మాత్రం అదిగో అక్కడ వస్తుంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి. మా చూడండి, అందరూ సాధువులు ఇట్లా వస్తూనే ఉంటారు. ఇట్లా లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళు ఉంటారు. అక్కడ అగ్నిలింగం ఉంది కొండ. ఇది అగ్నిలింగం. ఇది సెకండ్ లింగం, అగ్నిలింగం. ఒక ఆశ్రమము, శ్రీ శేషాద్రి స్వామింగల్ ఆశ్రమం. రుద్రాక్షలన్నీ. ఇది రోడ్డుకు ఆపోజిట్ అటువైపు రమణాశ్రమం అండి. ఇక్కడ ఎక్కువగా అందరు ఫారినర్స్ కనిపిస్తారు మీకు. భలే ఉన్నాయి ఇవన్నీ, చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇవన్నీ. ఒక్కొక్కటి 300 అంటే. దిస్ ఇస్ 300. అక్కడ ఆపోజిట్ చూడొచ్చు, అది రమణాశ్రమము. మనం అగ్నిలింగం నుంచి నెక్స్ట్ యమలింగంకి వెళ్తుంటే ఇక్కడ కనిపిస్తుంది ఇది రమణాశ్రమము. చూడండి మొత్తం వాళ్ళే. యమలింగంకి వెళ్తున్నాము. ఇది శంషాన్క రాజా యమరాజు లింగం ఇది. సో అన్ని ఇట్లా బోట్స్ ఉంటాయి. దీనికంటే ఇంపార్టెంట్, గూగుల్ ప్లే స్టోర్లో గిరివలం అనే యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే కనుక చాలా ఈజీ అవుతుంది. మా కార్లోనే చాలా కష్టమైంది తెలియక, అది ఉండటం వల్ల మేము వెళ్ళగలిగాం. ఫస్ట్ టైం వస్తే చాలా కష్టమవుతుంది. ఆ మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సైడ్ అందరూ లెఫ్ట్ సైడే నడుస్తాం కాబట్టి అందరూ సాధువులు ఉంటారు ఇక్కడ. రోడ్డుకి రైట్ సైడ్ మొత్తం శ్మశానం అండి. సో ఇక్కడ ఉండేది యమలింగం. ఇక్కడ యమలింగం దగ్గరకు వచ్చాం. యమలింగం. సో నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగము. ఇక్కడ 2 రోడ్స్ వచ్చినాయి.
ఇక్కడ ఇక్కడ మేము నిన్న కన్ఫ్యూజ్ అయ్యాం కార్లోనే. సో స్ట్రైట్ గా వెళ్ళకూడదు, ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ రోడ్డు క్రాస్ చేసి. ఇక్కడ మ్యాప్ కూడా కనిపిస్తుంది. సో ఇదండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. సో ఇటువైపు వెళ్ళాలి. నెక్స్ట్ లింగం అది వచ్చేసి నైరుతి లింగం. అటు చెంగం అంట ఊరు. నిన్న మేము అటు వెళ్ళాం తెలియక. సో ఇటువైపు వెళ్ళాలి. వలంపూరి వినాయక టెంపుల్. ఎవరో వెళ్తున్నారు. ఇది ఇటువైపు వెళ్ళాలి. మేము నడుస్తుంటే ఇక్కడ ఈ డాగ్ ని సాధు పెంచుతున్నాడంట. ఇంగ్లీష్ లో మాట్లాడాడు. స్పెషల్ గా దాన్ని వీడియో తీయమని చెప్పాడు, అందుకే చూపిస్తున్నాం మీకు. సో నైరుతి లింగం దగ్గరకు వచ్చేసాము. నైరుతి లింగం, ఒక లింగం నుంచి ఇంకో లింగం వరకు వెళ్తుంటే ఇంకా ఇంత డిస్టెన్స్ లో ఇంకొక లింగం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, అన్ని అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా గుళ్ళు ఉంటాయి. ఇది నైరుతి లింగం. నైరుతి లింగం ఇక్కడ నైరుతి లింగం నుంచి అంతా శిల్పకారులు ఉన్నారండి. అంతా ఇట్లా చేసేవాళ్ళు. నైరుతి లింగంకి రైట్ సైడ్ అంతా అడవి అండి. అడవిలో అంతా గ్రీన్ పరదా కట్టేశారు ఇట్లా మెష్ కట్టి. కానీ అందరూ అక్కడ జింకలకి కోతులకి అంతా ఫీడ్ చేస్తున్నారు. సో అందుకని అవి అన్ని కూడా వస్తున్నాయి. అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా వాటికి ఫీడ్ చేస్తున్నారండి. సూర్యలింగం దగ్గర ఉన్నాము. ఇది నైరుతిను వరుణలింగానికి మధ్యలో ఉంటుంది. ఇది సూర్యలింగం. నైరుతి లింగం దాకా ఈజీగా నడవచ్చు. నైరుతి లింగం నుంచి కొంచెం కష్టం అవుతుంది. సో నడవటము కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. సో సూర్యలింగం దగ్గర కొంచెం సేపు కూర్చున్నాము. ఇక్కడ ఇది చాలా కిందకు ఉంది. 4 feet దర్వాజా అది. అందుకని సూర్యలింగం దగ్గర కొంచెం సేపు కూర్చున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అయింది. అంటే ఒక ½ an hour పైన మేము రవాణా ఆశ్రమం దగ్గర కూర్చున్నాము. సో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. దీని తర్వాత వరుణలింగంకి వెళ్ళాలి. చాలా కష్టపడి గిరివలయం మేము చేయాలనుకున్నాం, చేస్తున్నాం. నచ్చితే కనుక లైక్ చేయండి. సూర్యలింగం తర్వాత అన్ని ఇట్లా మూర్తులు తయారు చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, అందరూ వాళ్ళే ఉన్నారు. అక్కడ తయారు చేస్తున్నాడు. ఇక్కడ అందరూ మూర్తులు తయారు చేసేవాళ్ళు. ఇక్కడ అన్ని చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ చేస్తున్నాడు. బాగున్నాయి అన్ని. కోకోనట్ వాటర్ తాగుతా నడుస్తున్నాము, ఎందుకంటే ఎండ బాగుంది. సో ఎండకి హ్యాట్ పెట్టుకుని కోకోనట్ వాటర్ కొంచెం కొంచెం సిప్ చేస్తా నడుస్తున్నాం. నెక్స్ట్ వరుణలింగం. ఈ మూర్తులు దేవుడి గుడిలో ఉన్న మూర్తులు అన్నిట్లా మొత్తం ఇట్లాగే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఇవే ఉన్నాయి, అన్ని రకాల దేవుళ్ళు. ఇక్కడ ఏదో దేవుడి పాదాలు, శ్రీరామ పాదం అంట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ రాశారు చూడండి, శ్రీరామ పాదం. సో వరుణలింగం దగ్గరకు వచ్చాము. వరుణలింగం. వరుణ లింగం. వరుణలింగం.
ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వజ్ర ఆ, వరాహి అమ్మవారి టెంపుల్ అండి. ఇట్లా మనం నడుస్తున్న కొద్ది చాలా టెంపుల్స్ వస్తాయి. సో మనకి ఇష్టం అయితే ఇదిగో ఇక్కడ రాసి ఉంది. మనకి ఇష్టం అయితే నేనైతే అన్ని బయట నుంచి దండం పెట్టుకున్నాను. సో ముఖ్యమైన లింగాలు మాత్రం లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు రావాలి. లెఫ్ట్ సైడ్ అన్ని టెంపుల్స్ ఉంటాయండి. ఇది కాళికాదేవి అమ్మవారి టెంపుల్, ఇది కాళీమాత. అరుణాచలం కొండ చుట్టూ అయిపోయింది. ఇంకా 3 లింగాలు ఉంటే అయిపోతుంది. వాళ్ళే ఓపెన్ చేసినట్టున్నారు. వాయులింగం దగ్గరలోనే ఉంది. ఇంకా తర్వాత కుబేర, ఈశాన్య లింగం, హోటల్ అన్నమలై ఆలయం దగ్గర ఈశాన్య లింగం ఉంటుంది. సో తర్వాత మళ్ళీ ఇంద్రలింగానికి వెళ్ళి కంప్లీట్ చేయాలి. కొండ క్లియర్గా కనిపిస్తుంది. వాయులింగం వచ్చేసాము. వాయులింగం ఇంకా 5 కిలోమీటర్స్ చేయాల్సింది ఉంది. రాసింది చూడండి. వాయులింగం, చందీరలింగం, చందీరలింగం, చంద్రలింగం, చందీరా అని ఉంది. కాదే చంద్ర, CHANDRA. చంద్రుడు అంటే చంద్రుడు. చందీరా అని ఉంది. అక్కడ చూడు స్పెల్లింగ్. CHANDRA. చందిర లింగం అంటే వాళ్ళు చంద్ర అంటున్నాం, మనకు తెలియదు కానీ చంద్రలింగం అని ఇక్కడ రాస్తుంది. సరే చంద్రలింగం, చంద్రలింగం. ఒక చోట చంద్రలింగం అని, ఒక చోట చందీరలింగం అని ఉంది. ఇంకెనిమిది. కుబేర, ఇంకా ఈశాన్య. కుబేరలింగం, కుబేరలింగం, కుబేరలింగం. ఇదేంట్రా మోక్ష మార్గం? అమ్మో వామ్మో, అతను ఇరుక్కుపోయాడా? వస్తున్నాడా బయటకి? ఇరుక్కున్నాడు, వచ్చాడు. వెళ్ళింది ఒక ఈశాన్య లింగం. సో ఈశాన్య లింగంకి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. సో 5 hours పట్టింది నడవటానికి. ఇదే లాస్ట్ లింగము. ఆలయం అది ఆలయం పక్కన ఇది అది. సో అవర్ జర్నీ కంప్లీటెడ్ ఇన్ 5 hours. ఒక 1/2 hour రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఇంద్రలింగంకి వెళ్తే కనుక అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది మాది. ఇంద్రలింగం పక్కనే. సో మొత్తం రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మా గిరివలయం. సో హోప్ యూ లైక్ ఇట్. ఈశాన్య లింగం, లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఇంకొక మళ్ళీ ఇంద్రలింగం దాకా నడిస్తే రౌండ్ కంప్లీటెడ్. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇది కొంచెం ముందు ఇంద్రలింగం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్నిటికంటే హార్డెస్ట్ ఈశాన్య లింగం నుంచి తిరిగి ఇంద్రలింగంకి రావడానికి చాలా హార్డ్. పిచ్చి ట్రాఫిక్, ఎండ, ఆఖరికి మొత్తానికి అయితే గిరివలయం కంప్లీట్ అయిపోయింది. వచ్చేస్తాము, మాది కంప్లీట్ అయిపోయింది మొత్తము. Hope you like my video. Thank you.